హే హాయ్, ఖతార్లో ఈరోజు ఒక కొత్త ఈవెంట్ జరిగింది. ఏంటంటే మ్యాంగో ఫెస్టివల్. నార్మల్గా ఇక్కడ ఎందుకు ఇలా చేస్తూ ఉంటారంటే, ఇక్కడ ఏమీ మామిడికాయలు పండవు కదా, మనకి ఇండియా నుంచి తెప్పిస్తారు ఇక్కడ ఎక్కువగా మామిడికాయలు. అవన్నీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి అదొక ఎగ్జిబిషన్ మాదిరి ఇట్లా గుడారాలు వేసేసి ఇట్లా అమ్మేస్తూ ఉంటారు. 80% మెంబర్స్ మన ఇండియన్సే ఉంటారు. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ఇట్లా చాలా ప్రదేశాల నుంచి మన ఇండియన్సే ఉంటారు ఇక్కడ లోపల. 30 మెంబర్స్ అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉండేది మామిడికాయలు కదా, సో అందుకని దీంట్లోకి పోవాలంటే బ్యాచిలర్స్ నాట్ అలౌడ్, ఓన్లీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే అలౌడు. మేము ఇది ఫస్ట్ డే కండక్ట్ చేసినప్పుడు వచ్చాము. అప్పుడైతే పెద్ద క్యూఏ ఉన్నింది, అంటే అప్పుడు బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ టోటల్ అలో ఉన్నింది. సో లోపలికి పోలేకపోయాము. ఇది సెకండ్ టైం వచ్చాము. అబ్బా, లోపలికి రాగానే మామిడికాయల వాసన గుమాలిచ్చేస్తుంది. ఇక్కడ చుట్టూరు పచ్చగా భలే ఉంది లైట్స్తో. లోపలంతా సెంట్రల్ వేసి మనకేం వేడి గీడి ఏమి ఉండదు. ఇక్కడ చూసారా, ఇవేంటంటే మ్యాంగో కేక్స్. నార్మల్గా మనకు స్వీట్ కేక్స్ ఉంటాయి కదా, అట్లాగా మ్యాంగో కేక్స్. ఇవి వచ్చి ఒక్కొక్కటి 245 రూపీస్ ఉంది. మన డబ్బుల్లో చెప్తున్నాను. ఖతార్ రియాల్స్లో అయితే 11 రియాల్స్, 12 రియాల్స్ అలా ఉన్నాయి. డోనట్స్ కూడా ఉన్నాయి. డోనట్స్ వచ్చి 12 రియాల్స్ అలా ఉంది. ఇవి వచ్చి ఫ్రెష్గా ఇప్పుడే ఇక్కడే చేసిన జ్యూసు. ఆల్రెడీ ఇవి చేసేసి విత్ డేట్స్తో, ఎక్స్పైరీ డేట్స్తో ఇలా బాక్సుల్లో పెట్టేసేస్తున్నారు. ఇవి ఉన్నాయా, మామిడికాయలు కోసేసి ఉప్పు కారం అట్లా వేసేసి మామూలుగా మనం మామిడికాయలు తింటాం కదా, ఆ బాక్సులు అనమాట. ఇది వచ్చి డ్రీమ్ కేక్. ఇది ఒక్క డబ్బా వచ్చి 49.50 క్యూఆర్, అంటే మన డబ్బుల్లో 1100. ఇది వచ్చి మ్యాంగో కూల్ కేక్. ఇది వచ్చి 14 రియాళ్ళు, అంటే మన డబ్బుల్లో ఇంచుమించు 300 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ ఉండేటి అన్నీ ఆల్మోస్ట్ మ్యాంగోసే ఉంటాయి. మ్యాంగో ఫ్లేవర్సే కనిపిస్తాయి మనకు అన్నీ. దీని లోపల ఎక్కువ శాతం షాప్స్ లూలు వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి. అబ్బా, చాలా రోజుల తర్వాత ప్రియా పచ్చళ్ళు చూసాము, చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ మ్యాంగోస్ చూసారా, ఇది కేజీ వచ్చి 16.50 రియాల్స్ ఉన్నది, అంటే మనకి ఇంచుమించు 350 అట్లాగా వస్తున్నాయి. బొప్పాయి కాయలు 12 రియాళ్ళు అంట. మా ఊర్లో అయితే ఎల్లోగా కనిపిస్తూ ఉంటాయి బొప్పాయి కాయలు, ఫ్రీగా వదిలేస్తారు కూడాను. ఇవి వచ్చి మ్యాంగోస్. ఇవి ఒక్కొక్క డబ్బా వచ్చి 29 రియాలు, 30 రియాలు, 55 రియాలు అలా ఉన్నాయి. అంటే మన డబ్బుల్లో 600, 700, 1000 అట్లా ఉన్నాయి. లోపల నాకు తెలిసి 7-8 కాయలు ఉంటాయేమో అంతేను. అవి బంగినపల్లి కాయలంట. అవి బాక్స్ చేసి అలా పెట్టేసి ఉన్నారు. ఇవన్నీ ఫ్రెష్ జ్యూసెస్ మనకి ఇప్పటికిప్పుడే చేసి అక్కడ బాటిల్స్లో ఇలా నింపేసి పెట్టేసి ఉంటారు. అంటే మ్యాంగో లస్సీ, మ్యాంగో జ్యూసు అట్లా ఫ్లేవర్స్తో రకరకాలుగా ఇట్లా చేసేసి ఉంటారు. ఇక్కడ వచ్చి ఇవి వచ్చి చిన్న చిన్న మామిడికాయలు దిబ్బ రొట్టెలాగా చేస్తున్నారు, అంటే బన్ కేక్స్, ప్యాన్ కేక్స్ లాగా చేస్తున్నారు. దీనిపైన వచ్చి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది వేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క దాని మీద ఎక్స్పైరీ డేట్ అనేవి కంపల్సరీగా వేయాలి. ఇవి వచ్చి రెడీమేడ్గా దబ్బలుగా కోసేసి ప్యాక్ చేసేసేస్తున్నారు. మనం ఇక్కడే ఓపెన్ చేసుకొని తినేసేసేయచ్చు కూడాను. ఇక్కడ క్రౌడ్ ఉంది, అసలు ఫుల్గా ఉంది. వీడియోలో మీరే చూడండి ఎంతమంది ఉన్నారో, ఇసుకేస్తే రాలనట్టుగా ఉంది అసలు, ఫుల్ క్రౌడ్. ఇక్కడ కొట్టుకుంటా ఉన్నారు. ఏందబ్బా అని చూస్తే ఏం లేదు, మామిడికాయ పీసుల మీద ఉప్పు కారం వేసి ఇట్లా అమ్మేస్తున్నారు. వీళ్ళ సెటప్ అయితే చాలా బాగా చేశారు. మంచిగా కస్టమర్స్ని రిసీవ్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా ఉప్పు కారం చూస్తే మనం ఊరుకుంటామా, అందుకే ఉదయ్ని వెళ్ళి తీసుకొనిరా అని చెప్పాము. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది, అందుకే చాలామంది ఉన్నారు. పాపం ఉదయ్ లోపలికి వెళ్ళాడు. అక్కడ చూసారా, చిన్న బిడ్డను తీసుకొని కూడా లోపలికి తీసుకొని వెళ్ళిపోయినారు. అంత క్రౌడ్ ఉంది. మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో చూసి నేను మీకు చెప్తాను. రాను రాను క్రౌడ్ ఎక్కువైపోతుంది కానీ ఏం తగ్గట్లేదు అసలుకి. చూసారా ఎంతమంది ఉన్నారో. ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు, తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉదయ్ తీసుకొని వచ్చేసాడు ఎట్టోకట్ట. ఈ ఐస్ క్రీమ్ వచ్చి 1 రియాల్, అందుకే అంతమంది ఎగబడుతున్నారు. అక్కడ మామిడికాయలు పుల్లలతో ఇచ్చారు కదా, అది వచ్చి 1 రియాలు. ఈ షాప్లో ఒక్కటేను ఈ ఐస్ క్రీమ్ 1 రియాలు. మళ్ళీ పక్క షాపుల్లోకి వెళ్తే 6 రియాల్స్, 10 రియాల్స్ అలా ఉన్నాయి. మరి ఎందుకో వీళ్ళు 1 రియాల్కి ఇచ్చేస్తున్నారు. మామిడికాయలు అయితే ఉప్పు కారం వేసి వీళ్ళకి సేల్స్ మాత్రం భలే జరుగుతూ ఉంది. ఇక్కడ మా ముక్కుని చూసారా, ఐస్ క్రీమ్ అంటే ప్రశాంతంగా తింటూ ఉంటాడు చిన్నగా, తనకు తాను తినేస్తాడు ఐస్ క్రీమ్ అంటే. ఐస్ క్రీమ్ అయితే బాగానే ఉంది, కాకపోతే చాలా క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఇచ్చారు. పైన ఊరికి అట్లా అని ఇచ్చేసేసారు 1 రియాల్ అనేసరికి.
ఇంకా మ్యాంగో టేస్ట్ చూద్దాం రండి. మ్యాంగో అంటే మామూలుగా ఉప్పు కారం మనం ఎలా వేసుకుంటామో దోరకాయల్లో అట్లా వేస్తాం కదా, వీళ్ళు పండిపోయిన కాయలు వేసారు. అంతే 1 రియాల్ అనేసరికి అందరం ఎగబడి తీసుకున్నాము. క్వాలిటీ అంతేం బాగాలేదు, క్వాంటిటీ కూడా 2 దబ్బలే ఇచ్చారు 1 రియాల్ అనేసరికి. 1 రియాల్ అంటే మనకి 24 రూపీస్ పడుతుంది. ఐస్ క్రీమ్ కూడా ఊరికే అట్లా అని ఇచ్చేస్తారు, లోపల ఏం లేదు, డబ్బా ఖాళీ డబ్బాను. మొత్తానికి బాగా పిచ్చోళ్ళు చేసేసారు వీళ్ళు. ఇంకా ఓకే అని చెప్పి సరే పర్వాలేదులే బాగానే ఉంది, ఉదయ్ చెప్తా ఉన్నాడు గొర్రెల్లాగా తీసుకున్నాము కానీ పర్వాలేదులే ఏదో ఒకటిలే దొరికిందిలే అని చెప్పి తీసుకున్నాము, అదే చెప్తా ఉన్నాడు ఉదయ్. ఇంకా ఇక్కడ చాలా రకాల మామిడికాయలు అనమాట. కేజీ 15 రియాలు, 18 రియాలు, 25 రియాలు అట్లా ఉన్నాయి. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 500, 600, ఇంకొన్నైతే 300 అలా ఉన్నాయి. వీళ్ళు చూసారా హైజీనిక్గా నీట్గా ఒక బాక్సుల్లో పెట్టిస్తున్నారు. ఇది వచ్చి ఒక బాక్స్ 6 రియాల్స్. వీళ్ళ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది, ప్రొఫెషనల్గా నీట్గా ఉంది. ఇక్కడ చూసారా ఇవి వచ్చి మ్యాంగో జ్యూసు, మ్యాంగో పాయసం అంట. ఇది భలే వెరైటీగా ఉంది కదా. ఇది వచ్చి మ్యాంగో ప్యాన్ కేక్, దీని కాస్ట్ వచ్చి 6 రియాల్స్. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 133 రూపాయలు ఆ ప్యాన్ కేక్. అదేం లేదు, ఒక పెద్ద పుల్లల్లో 3 ప్యాన్ కేక్లు గుచ్చేశారు, దాని మీద వచ్చి కొంచెం మ్యాంగో సిరప్ అనేది వేసేసారు. ఈ ఐస్ క్రీమ్ చూసారా, ఈ ఐస్ క్రీమ్ ఫుల్గా ఇస్తున్నారు. ఇది వచ్చి 6 రియాలు, సేమ్ ప్రైస్. ఇది కూడా మన డబ్బుల్లో 133 రూపాయలు. కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకున్నా ఫుల్గా వేస్తే బాగా సాటిస్ఫాక్షన్గా తింటారు. ఇలా 1 రియాల్ అని చెప్పి, ½ రియాల్ అని చెప్పి అట్టంటే వేస్తే మళ్ళీ తిట్టుకుంటారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చాక్లెట్ ఫౌంటైన్ లాంటిది. ఇక్కడ మామిడికాయల క్యూబ్స్ ఉన్నాయి కదా, అది ఒక డబ్బా వచ్చి 10 రియాల్స్. ఆ 10 రియాల్స్ పట్టుకొని తీసుకుంటే దాంట్లో ఉన్న క్యూబ్స్ ఆ చాక్లెట్ ఫౌంటైన్లో ముంచి తీసుకొని తినొచ్చు అనమాట అక్కడికక్కడేను. ఇవన్నీ వచ్చి మ్యాంగో కూల్ కేక్స్ అంట. ఈ షాప్లో కూడా మంచిగా ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఏర్పరిచారు. ఇందులో మ్యాంగో జ్యూస్లు, మ్యాంగో కూల్ కేక్స్ అలా మంచిగా పెట్టున్నారు. ఇదంతా వచ్చేసేసి మామూలుగా ఈ వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోడానికి ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు నెక్స్ట్ షాప్ దగ్గరికి వస్తే ఇదేంటంటే మన కళ్ళ ముందే మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నారు. మిల్క్ పౌడరు, షుగరు, ఇంకా మ్యాంగో ఎసెన్షియల్స్ ఇవన్నీ వేసేసి మన కళ్ళ ముందే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. ఈ ఐస్ క్రీమ్ వచ్చి 8 రియాల్స్. వెళ్ళే కొద్దీ ఐస్ క్రీమ్స్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం మంచిగా అనిపించింది, మన కళ్ళ ముందు చేస్తున్నారు కదా నీట్గా. నేనైతే ఇలా ఎప్పుడూ చూడలేదు, ఇలా మన కళ్ళ ముందు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇట్లా ఇవ్వడము. టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు వెరైటీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదేంటంటే కేరళ వడ. ఏంటి ఈ వడ స్పెషల్ అని అడిగితే ఆయన చెప్తున్నాడు, దీని లోపల గ్రీన్ మ్యాంగో చాప్ చేసి దీని లోపల పెట్టి దీన్ని డీప్ ఫ్రై చేస్తాము, ఇది కేరళ సైడ్ చాలా ఫేమస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి స్టీమ్ ఎగ్ విత్ మ్యాంగో అంట, మ్యాంగో సాస్తో ఎగ్తో ఏదో చేస్తున్నారు వెరైటీగా. నెక్స్ట్ వచ్చి అరిటాకులో బీఫ్లో మ్యాంగో వేసి చుట్టేసి దానికి ఒక థ్రెడ్ లాగా కట్టేసి దీన్ని బేక్ చేశారు. ఇది ఒక వెరైటీ అంట కేరళలో. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మ్యాంగో రోల్ అంట, దీన్ని చికెను మ్యాంగో కలిపి వెరైటీగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మ్యాంగో కర్రీ అంట. మామూలుగా ఫిష్ మ్యాంగో కర్రీ అంటే మన చేపల కూర అనుకున్నాను, అలా ఏం లేదు, కొంచెం కొత్తగా ఉంది ఈ కర్రీ కూడా. అంటే ఎక్కువ మామిడికాయలు వేసినట్టున్నారు, పండిన మామిడికాయ వేసారో పచ్చి మామిడికాయ వేసారో నాకైతే అర్థం కాలేదు. నేను అడిగినా వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదన్నమాట, అందుకే గింటి పెట్టి చూశాను. ఇక్కడ కూడా ఉప్పు కారం వేసి కొన్ని రకాల మామిడికాయ ఐటమ్స్ పెట్టేసి ఉన్నారు. దీని లోపల చిన్న ముక్కలు, మామిడికాయ ముక్కలు, స్వీట్ ముక్కలు అలా పెట్టున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మ్యాంగో రస్మలై, మ్యాంగో కబాబ్ స్టిక్స్, మ్యాంగో లస్సీ, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చి 10 రియాల్స్, అంటే మన డబ్బుల్లో 200 రూపీస్ అట్లా ఉంది. ఇది వచ్చేసి మ్యాంగో లస్సీ, ఇది 5 రియాల్స్, మన డబ్బుల్లో వచ్చి 110 రూపీస్. ఇది వచ్చి మ్యాంగో కబాబ్ స్టిక్. ఇది ఏం లేదు, మామిడికాయ ముక్కల్ని మధ్యలో పెట్టేసి ఒక క్యాప్సికమ్ పెట్టేసి దాన్ని బాగా ఫ్రై చేశారు, ఇంకా అంతేను. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడంతా వచ్చి ప్రియా పికిల్స్,
ట్యాంగ్, మామిడికాయలను వచ్చి వెనిగర్లో నానబెట్టినవి, ఇట్లా చాలా రకరకాలుగా మామిడికాయతో ఏ ఐటమ్స్ అయితే చేయొచ్చు అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. మామిడికాయ మిర్చిని ఎత్తేస్తున్నారు అందులో. ఇవి వచ్చి మామిడికాయలు 13 రియాల్స్, అంటే మన డబ్బుల్లో 250 280 అలా ఉంది ఇక్కడ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ వచ్చి 13 రియాల్స్ కింద అయితే ఏం లేవు, అన్నీ 13 రియాల్స్ పైనే ఉన్నాయి. అంటే 270 250 కింద అయితే ఏం లేవు, అన్నీ 250 అబోవే ఉన్నాయి. అన్ని రసాలు, చిన్న చిన్న మామిడికాయలు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మామిడికాయ బొకే అనమాట. ఇది ఒక్కటి తీసుకొని వచ్చి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. దీని కాస్ట్ వచ్చి 60 రియాల్స్, మన ఇండియన్ కరెన్సీలో వచ్చి దాదాపు ఒక 1200 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ అన్నీ ఇంకా చిన్న చిన్న బాక్స్ అలా ఇవ్వకపోయినా ఇట్లా ప్లేట్లో అరేంజ్ చేస్తున్నారు. చాలా క్యూట్గా మంచిగా ఎవరికైనా గిఫ్ట్ అయితే ఇచ్చేయచ్చు అదొకటి తీసుకొని. ఇక్కడ ఉండే మామిడికాయలన్నీ మన ఇండియా నుంచి వచ్చినాయే, ఒక్కటి కూడా వేరే దేశం నుంచి ఏం రాలేదు. ప్రతి ఒక్కటి మన ఇండియన్ మామిడికాయ ఇక్కడ ఉండేది. సో అందుకే మ్యాక్సిమం మన ఇండియా వాళ్ళే కనిపిస్తారు. కొంతమంది కతారీస్ కూడా వచ్చున్నారు. ఈ మ్యాంగోస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము ఇది 3rd డే వెళ్ళింది, అంటే ఇది ఒక వారం రోజులు జరిగిందనమాట. అందులో మేము 3వ రోజు వెళ్ళాము. అప్పటికి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కడ ఏం తక్కువగా ఏం లేదు. మామిడికాయలు గుట్టలు గుట్టలుగా భలే వేసేస్తున్నారు. మామిడికాయ చెట్లు కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చి 700 రియాళ్ళు, మన డబ్బుల్లో అయితే 15,610 రూపాయలు. ఈ ఒక్క మామిడి చెట్టు అంత కాస్ట్. ఈ మామిడి చెట్టుకి కాయలు కూడా కాసే ఉన్నాయి, విత్ కాయలతో తీసుకొని వచ్చేసారు అమ్మడానికి. ఇక్కడ మామిడి చెట్టు చుట్టూరు వాలంటీర్స్ ఉన్నారనమాట. అంటే పిల్లలు లాగేస్తారు కదా, అలా లాక్కుండా మామిడికాయలతో షోగా ఇట్లా పెట్టున్నారు. వాటికి కవర్ కూడా పెట్టేస్తున్నారు. అక్కడ చూస్తున్నారా, డోంట్ టచ్ అని చెప్పి రాస్తున్నారు కదా. ఇక్కడ వైట్ షర్ట్స్ వేసుకున్నారు చూడండి, వాళ్ళే వాలంటీర్స్ అనమాట. అక్కడ వాళ్ళు కూర్చోడానికి ఒక కుర్చీ పెట్టుకున్నారు, దాని మీద ముకుందుని పెట్టేసి ఒక ఫోటో అనేది తీసుకున్నాము. అక్కడ చూసారా ఎంతసేపటికి మామిడికాయ మీదే కన్ను. అక్కడ వచ్చి అరబిక్ అని చెప్తా ఉన్నాడు, దాన్ని పట్టుకొని ఇలా ఫోజ్ ఇవ్వు అలా ఫోజ్ ఇవ్వు అని చెప్పేసి. మామూలుగా కతారీసు మనతో చాలా బాగా స్నేహంగా ఉంటారు. అందులో కొంచెం వయసు పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మనల్ని ఎక్కడన్నా చూసినా మంచి స్మైల్తో మనల్ని పలకరిస్తారు. పిల్లల్ని కూడా మంచిగా దగ్గర తీస్తారు. ఇక్కడ మాజా ఉంది తెలుసా, నేను మాజా అయితే ఖతార్లో ఎక్కడా చూడలేదు. ఆఖరికి ఇండియన్ సూపర్ మార్కెట్లో కూడా లేదు. దీని కాస్ట్ వచ్చి 4.75 రియాల్స్, అంటే 100 రూపీస్ పైనేను. చిన్న చిన్న డబ్బాలు కూడా బాగున్నాయి. ఇది వచ్చి మ్యాంగో పికిల్స్ అనమాట, అంటే మ్యాంగో తొక్కు పచ్చళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇలా క్యూట్గా మంచిగా డిస్ప్లే చేసినారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇన్ని రకాల మామిడికాయలు మనమైతే మామూలుగా చూడం కదా అంత ఎక్కువగా. ఇక్కడైతే ఎన్ని రకాల మామిడికాయలు, ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు అసలు తెలియదు. మంచిగా బొకేస్ ఎవరికైనా ఫ్రెండ్స్కి అయితే ఇట్లా ఇచ్చు. ఇట్లాంటివి మనం కొనము, మ్యాక్సిమం కతారీస్ అట్లా కొనేస్తారు, వాళ్ళకి లెక్కలేదు కదా. వీళ్ళు మన తెలుగు వాళ్ళు, వీళ్ళు కూడా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి తెప్పించారంట. చాలా బాగుందంట. ఒక బాక్స్ వచ్చి 60 రియాల్స్ అని చెప్పారు, అంటే మన డబ్బుల్లో 1200. ఇక్కడ చూసారా, మామూలుగా మనం బొరుగులు మిక్చర్ చూస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ మ్యాంగో మిక్చర్ అనమాట. ఆయన మంచిగా ఇట్లా మామూలుగా మన ఊరుల్లో స్ట్రీట్స్లో చేస్తారు కదా బురుగులు మిక్చర్, ఇలా అని అట్లాగా మ్యాంగో మిక్చర్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి మ్యాంగో విత్ చాక్లెట్ అట్లా ఐస్ క్రీమ్స్ అనమాట. ఇక్కడ వచ్చి ప్యూర్ మ్యాంగో జ్యూస్ ఉన్నాయి, దానికి ట్యాప్ సిస్టమ్ కూడా భలే ఉంది. ఇంకా అక్కడి నుంచి పట్టుకొని తాగేయడమే. నెక్స్ట్ వచ్చింది, ఇది అయితే చాలా స్పెషల్ డిష్, ఇది మ్యాంగో పిజ్జాను. ఈ రకమైతే నేను ఎక్కడా చూడలేదు, అసలు నాకు తెలిసి నేను వినలేదు. మీరేమన్నా విన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఏం లేదు, దాని మీద మంచిగా మ్యాంగో స్లైసెస్ అవి వేసేస్తున్నారు. ముకుంద్కి అంత ఇష్టపడలేదు, అందుకే ఒకసారి తిన్న వెంటనే తనకేమంత నచ్చలేదు. ఉదయ్ టేస్ట్ చూసి పర్వాలేదు, నాకైతే ఉత్తమ పిజ్జా తిన్నట్టే ఉంది, ఆ పిజ్జాలో ఈ మామిడికాయ ముక్కలు నంచుకొని తిన్నట్టుంది అంటున్నాడు. బట్ పర్వాలేదన్నాడు. ఇది వచ్చి 3 రియాల్స్, అంటే మన డబ్బుల్లో వచ్చి 66 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మ్యాంగో పానీపూరి. నేనైతే ఎక్కడా చూడలేదు, వినలేదు. నాకు తెలిసి మీరు కూడా ఎక్కడా చూసుండరు కూడాను. ఆడుండేటివన్నీ మ్యాంగోతో తయారు చేసిన సిరప్సేను. పచ్చి మామిడికాయతో ఒక సిరప్, పండు మామిడికాయతో ఒక సిరప్ అలా చేస్తున్నారు. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది టేస్ట్. ఇది వచ్చి మ్యాంగో ఇడ్లీ, 3 పీసెస్ వచ్చి 10 రియాల్స్, అంటే 220 రూపాయలు.
మ్యాంగో సమోసాను అదొచ్చి 100 రూపాయలు. నేను వీడియో అంతా తీసుకుంటుంటే ముకుంద్ వచ్చి కుల్ఫీ కావాలి అని ఏళ్ళు చూపించాడంట. అందుకే వాళ్ళ డాడీ తీసుకుపోయి కుల్ఫీది ఇచ్చాడు. కుల్ఫీ వచ్చి మ్యాంగో కుల్ఫీ, ఇది వచ్చి 10 రియాల్స్ అంటే 210 రూపాయలు అలా పడుతుంది మన డబ్బుల్లో. కుల్ఫీని పట్టుకోమంటే దాన్ని పట్టేసుకున్నాడు ముకుంద్. అది చల్లగా ఉంది కదా, అంటే మనోడికి ఐస్ క్రీమ్స్ అట్లాంటివన్నీ అంత ఇష్టం కదా, సో కుల్ఫీ ఇష్టంగానే తిన్నాడు. టేస్ట్ కూడా బాగానే ఉంది, నార్మల్ కుల్ఫీ లాగేం లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసేసి మ్యాంగో జాంగ్రీ, మ్యాంగో జిలేబీ, ఒక పీస్ వచ్చేసేసి 5 రియాల్స్ అలా పడింది. ఇవన్నీ వచ్చి మ్యాంగోతో చేసిన కొన్ని రకాల ఐటమ్స్ అనమాట. దీని పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్గా మనము పీచు మిఠాయిలు చూసినాం కదా, ఇదేంటంటే మ్యాంగో పీచు మిఠాయి. దాని మీద అన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం షార్ప్ చేసి దాని మీద మ్యారినేట్ మంచిగా చేసేస్తున్నారు. నేను వీడియో తీసుకునే హడావిడిలో ఉంటే మా ముకుంద్ చౌదరి చూడండి ఆల్మోస్ట్ దాన్ని కానిచ్చేసేసాడు. కుల్ఫీ తింటా షర్ట్ అంతా కుల్ఫీయేను, మొత్తం కుల్ఫీమై అయిపోయింది. వాళ్ళ డాడీ పాపం వాడిని నీట్గా శుభ్రంగా తుడుస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు తింటే చాలా క్యూట్గా ఉంటాయి కదా, ముకుంద్కి నార్మల్గా ఇవన్నీ ఈ ఐటమ్స్ చాలా ఇష్టం కదా, సో క్యూట్గా భలే తినేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి మ్యాంగో దోశ, మ్యాంగో అండ్ కొంచెం చాక్లెట్ వేసి దోశగా చేశారు ఇక్కడ. ఇది టేస్ట్ చూడ్డానికి కొంచెం భయం వేసి నేనైతే తీసుకోలేదు. ఇంక ఇవన్నీ రకరకాల మ్యాంగో ఫ్లేవర్స్తో రకరకాలుగా చేశారు. నేనైతే ఇక్కడున్న ఐటమ్స్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, చాలా వింతగా అనిపించేసేసింది నాకైతేను. మెయిన్గా నాకు మ్యాంగో ఇడ్లీ, మ్యాంగో సమోసా, మ్యాంగో మోమోస్ చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకా మొత్తం చూసేసాము, ఇంకా ఆల్రెడీ టైం కూడా 9 అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే మ్యాంగో ఫెస్టివల్ జరిగిన ఫస్ట్ డే 25,000 కిలోల మ్యాంగోలు అమ్ముడుపోయాయి. సెకండ్ డే వచ్చి 15,000 కిలోలు. ఇట్లా ఈ 7 డేస్ ఎన్ని వేల కిలోలు మామిడికాయలు అమ్ముడుపోయాయో ఇంకా మీరే ఇంకా అంచనా వేయండి. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన అరబిక్ ఆయన చూడండి ముకుంద్కి ఎంచక్కా హాయ్ బాయ్ చెప్పాడు. నేను అసలు అనుకోలేదు ఆయన అరబిక్ ఆయన అని చెప్పేసి. బయటికి వెళ్ళాక నాకు అర్థమైంది ఆయన ఖతారీ అని చెప్పి. ఈ డ్రెస్ వచ్చేసేసి అరబ్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్, అంటే మనకి చీర పంచ ఎలాగా అట్లాగా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట అది. మనం ఇక్కడ ఎక్కువ మామిడికాయలు తీసుకున్నా మామూలుగా మనం ఒక్కొక్క బాక్స్ తీసుకోలేము కదా, ఇట్లాగా మన కోసం ఒక హెల్పర్ అనేవాళ్ళు ఒకరు వస్తారు, మన కార్ పార్కింగ్ దాకా వస్తారు. నార్మల్గా అయితే ఫ్రీ సర్వీసే, కాకపోతే మన కోసం అంత దూరం వచ్చారు కాబట్టి ఈ 5 రియాల్సో 10 రియాల్సో ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చెప్పాను కదా ఆయన ఖతారీ అని నాకు ఎలా తెలిసిందంటే ఆ మామిడికాయ చెట్టు కొనుక్కోబోతున్నాడు. నార్మల్గా అయితే అంత కాస్ట్ పెట్టి ఎవరు కొనరు కదా, ఇలా ఖతారీసు లేకపోతే పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళే కొనగలుగుతారు. సో నేను అలా అంచనా వేసాను అనమాట. ఇంతటితో మ్యాంగో ఫెస్టివల్ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఉన్న వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీరు ఎక్కడన్నా చూస్తుంటే నాకు అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఖతార్ గురించి మరిన్ని విషయాలతో మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. బాయ్.